హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు. నేను రవీంద్ర. పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య గారిని కలవడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య గారిని ఎందుకు కలిశారు, అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడారు, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో భయంకరమైన ట్విస్ట్ ఇస్తాను, అది మీకు దిమ్మదిరిగిపోయింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఏనుగుల కలకలం ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. అవి వచ్చి పంటల్ని నాశనం చేస్తున్నాయి. ఆ పంటల్ని కాపాడాలి అని చెప్పి అక్కడి రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేడుకోవడం జరిగింది. అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య మీద దృష్టి పెట్టి రైతుల యొక్క పంటని కాపాడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత తన భుజాల మీద వేసుకొని బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు ఎందుకు వెళ్ళారంటే, బెంగళూరులో కుంకి ఏనుగులు ఉన్నాయి. కుంకి ఏనుగులు అంటే ఏంటంటే, అవి ఏవైతే అగ్రెసివ్గా వచ్చి గ్రామాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తూ ఉంటాయో ఏనుగులు, ఆ ఏనుగుల్ని తరిమి కొడుతూ ఉంటాయి ఈ కుంకి ఏనుగులు. ఈ కుంకి ఏనుగుల అవసరం మా రాష్ట్రానికి ఉంది. మా సమస్యను అర్థం చేసుకొని మా అవసరాలు తీర్చే విధంగా ఆ కుంకి ఏనుగుల్ని మా దగ్గరకు పంపించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు వేడుకోవడానికి, అభ్యర్థించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఊహించిన విధంగా సాదర స్వాగతాలు లభించాయి. అసలుకి పవన్ కళ్యాణ్ గారు బెంగళూరులో ఉన్నారా లేదంటే మంగళగిరిలో ఉన్నారా అర్థం కాలేదు. అటువంటి జనాభా వచ్చారు, ఫ్యాన్ బేసు, మీడియా అద్భుతంగా ఉంది. ఇక సిద్ధరామయ్య గారిని మర్యాదపూర్వకంగా కలవడం, తర్వాత విన్నవించుకోవడం జరిగింది. అనంతరం జరిగినటువంటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, ముఖ్యంగా అడవుల్ని కాపాడుకోవాలి. ఈ మధ్య అడవుల్ని కొట్టేసి దోపిడీ చేసే వాళ్ళందరూ హీరోలు అవుతున్నారు. గత 40 ఏళ్ల క్రితం అడవుల్ని రక్షించే వాళ్ళు హీరోలుగా ఉండేవారు అంటూ ఒక మాట అన్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు? కొదమసింహం అనే సినిమాని, అలాగే అడవి దొంగ అనే సినిమాని ఉద్దేశించి చిరంజీవి గారు 2 సినిమాల్లో అడవిలోనే ఉంటారు. అక్కడ హీరో ఆయన. అక్కడ జంతువుల్ని, అడవిని, అడవిలో ఉన్నటువంటి జాతుల్ని రక్షిస్తూ ఉంటారు. అంటే 40 ఏళ్ల క్రితం ఇటువంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అడవుల్ని నరికి అమ్ముకుంటే మాత్రం హీరోలు అవుతున్నారు అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి మాత్రమే చేశారు అని చాలా మీడియాలు అంటున్నాయి. అలాగే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి లేనిపోయింది వాళ్ళు నెత్తినేసుకుంటున్నారా? అసలుకి పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకుంటారా ఈ విషయాన్ని? ఎందుకు అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారు అనేదానికి మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్కి సపోర్టుగా, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా టాలీవుడ్డే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు, విదేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పిల్లాడు అంటే అల్లుడు అనుకోవచ్చు, అతను మాత్రం ఏం చేశాడు? వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి నంద్యాల అక్కడ తన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వకుండా, ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంతో అప్పుడు చాలా పెద్ద వివాదం జరిగింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇది మనసులో పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఛాన్స్ చిక్కిద్దా అని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ సందర్భంగా రివెంజ్ తీర్చుకున్నారు. తన వ్యాఖ్యల్ని తన మనసులో ఉన్న మాటల ద్వారా బయటపెట్టారు. ఇక యుద్ధం మొదలైంది అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నా వర్షన్ నేను చెప్తాను ఇప్పుడు. అసలుకి ఎవరయ్యా అల్లు అర్జున్? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అల్లు అర్జున్ని పట్టుకొని అతను ఒక మాట్లాడాల్సిన అవసరం ఉందా? అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు పట్టించుకోవాలి? అతనికంటే తెలుసో తెలియకో వెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కదా ఏది సభ్యత, ఏది సభ్యత కాదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నీ తెలిసిన వ్యక్తి కదా. అసలు అల్లు అర్జున్ని పట్టించుకోవడం దేనికి, అతని మీద ఒక వ్యాఖ్య చేయడం దేనికి, అతన్ని వైరల్ చేయడం దేనికి? నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో అనలేదు, అనడు కూడా. మీరు కూడా అర్థం చేసుకోండి. అసలు అల్లు అర్జున్కి మీరు దీన్ని ఆపాదించకండి, దీన్ని ఆపాదించొద్దు. ఆపాదించి అనవసరంగా అతన్ని మళ్ళీ వైరల్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి కాదు, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకొని సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లే వ్యక్తి. కాబట్టి
ఆ వ్యాఖ్యకి ఈ సమస్యకి లింక్ పెట్టి మీరు వివాదాలు సృష్టించొద్దు. పవన్ కళ్యాణ్ గారు విఘ్నత కలిగినటువంటి వ్యక్తి. ఇది మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారా, లేదంటే అసలు అల్లు అర్జున్ ఉద్దేశించి అనకుండా సరే ఈ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు దాన్ని మిక్స్ చేసేసారా, మిక్సీలో వేసి కుక్కర్ లాగా చేసేస్తున్నారా, ఒక రెసిపీ చేసేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.